సో గైస్, వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఫ్రెషర్స్. ఎందుకు గుడ్ న్యూస్ ఫర్ ఫ్రెషర్స్ అన్నానంటే, సో మనకి కాల్స్ అనేవి మొదలయ్యాయి. సో దానికి సంబంధించిన జావా మీద ఉద్యోగాలు కూడా నేను ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. ఇక్కడ బేసిక్ ఏంటి అంటే, ఒక ఫ్రెషర్ ఏ విధంగా రెడీ అవ్వాలి. జనరల్గా ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఫ్రెషర్ కాబట్టి నేను కోడింగ్ తక్కువ నేర్చుకుంటా, లేకపోతే ఫ్రెషర్ అయినా కెరీర్ గ్యాప్ అయినా మోస్ట్లీ ఏమని ఆలోచిస్తారంటే, నా కోడింగ్ తక్కువ ఉంటే బాగుంటుంది, తక్కువ కోడింగ్ నేర్చుకుంటే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా, లేకపోతే తక్కువ కోడింగ్ ఉంటే త్వరగా జాబ్ వస్తుంది, నేను నేర్చుకోలేకపోతున్నాను కొంచెం కోడింగ్ అంటే అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు మీరు కోడింగ్ అనేది నేర్చుకోలేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లాంగ్ టైంలో సర్వే అవ్వడం అనేది కష్టమైన విషయం. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే కొన్ని జాబ్ అప్డేట్స్, అంటే కాల్స్ అనేవి మళ్ళీ మొదలయ్యాయి. ప్రూఫ్‌తో సహా ఏంటంటే కాల్స్ మొదలయ్యాయి అని చెప్పడం కాదు. సో ఫ్రెషర్స్‌కి కాల్స్ మొదలయ్యాయి. సో ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి అంత ఫాస్ట్ రిక్రూట్‌మెంట్ లేదు. బట్ రిక్రూట్‌మెంట్ అయితే ఉంది. బట్ కొన్ని డొమైన్స్‌లో బానే మంచిగానే రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతా ఉంది. రైట్, ఇక్కడ కొన్ని మనము జాబ్ అప్డేట్స్, జావా మీద ఉద్యోగాలు ఫ్రెషర్స్‌కి అది ఒకసారి చూద్దాము. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు సైన్విస్ టెక్నాలజీస్ 0 to 1 year అండ్ 2020 వాళ్ళు నాట్ అలౌడ్, ఓన్లీ 2015 టు 2021 వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఐటీ సపోర్టు. అండ్ దాని తర్వాత 17 టెక్నాలజీస్, ఇది వచ్చేసి 17 వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, లుకింగ్ తమిళనాడు వాళ్ళనే అంట, మన వాళ్ళని కాదు. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కెరియర్ ఇన్ఫో సిస్టమ్, ఇది వచ్చేసి 1 to 2 years జావా డెవలపర్. సో ఇది ఒకసారి చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి బిఎస్సి గ్లోబల్, ఇది 0 to 3 years ఎక్స్పీరియన్స్. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే టెక్నికల్ సైడ్ జావా, ఎస్ఏబి బేస్డ్, సేల్స్ ఫోర్స్, యాంగులర్ మీద ఉన్నాయి. అండ్ దెన్ ఇప్పుడు జావా వాళ్ళు ఎలా ఉంటారంటే, దే కెన్ ఫిట్ ఇన్ టు ఎనీ ఇండస్ట్రీ, ఏదైనా కానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి పిఆర్ఓ, పిఎంఓ సర్వీసెస్, ఇది 1 to 3 years అడుగుతా ఉన్నారు. సో ఇది కూడా మెయిన్గా జావా బేస్లో అడుగుతా ఉన్నారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఎస్ఎస్పి సొల్యూషన్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. డిజైనింగ్ అండ్ ఇంప్లిమేషన్, ఇది కూడా జావా మీద అడుగుతా ఉన్నారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఎక్స్పెల్లో ఇది 1 to 6 years వరకు అడుగుతా ఉన్నారు. తర్వాత వచ్చేసి ఎయిర్టెల్ కంపెనీలో కూడా అడుగుతా ఉన్నారు. అండ్ నేను ఎయిర్టెల్లో కూడా అదే. అండ్ దాని తర్వాత వచ్చి న్యూజెన్ 1 to 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతా ఉన్నారు. 2 to 4 ఎల్పిఏ దాకా వీళ్ళు ప్యాకేజ్ అనేది ఇస్తా ఉన్నారు. అండ్ కైండిల్ బిట్ సొల్యూషన్ 1 to 3 years. సో ఇక్కడ ఉద్యోగాల్లో ఒక కొంత ట్రెండ్ స్టార్ట్ అయింది. వర్చువల్ ఇంటర్వ్యూస్ ఏం చేస్తున్నారంటే చాలా ఈజీగా క్రాక్ చేస్తూ ఉన్నారు. కానీ కంపెనీస్ ఫ్రెషర్ గానే ఇంటర్వ్యూ, అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూని కన్సిడర్ చేస్తున్నాయి. వర్చువల్ ఇంటర్వ్యూస్ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు ఏంటి అనేది మనం డీటెయిల్ వీడియో ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్స్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC ప్రైవేట్ లిమిటెడ్.